ముముక్షు వ్యవహార ప్రకరణం 27వ కథ అపరోక్షానుభవం. జలములన్నింటికీ సముద్రమే ఉనికి స్థానమైనట్లు ప్రమాణములన్నింటికీ ప్రత్యక్షమే ఆధారం. అనగా ఇప్పుడు ఇక్కడ మనకు లభించేదే ప్రమాణం కాని ఎప్పుడో ఎక్కడో ఏ మరణించిన తర్వాతో లభించేది ప్రమాణం కాజాలదు. అయితే ప్రత్యక్ష జ్ఞానములన్నింటిలోనూ ఉత్తమమైనది అపరోక్షానుభూతి అని మనకు ఆత్మజ్ఞులు చెప్పుచున్నారు. ఈ దృశ్య ప్రపంచంలో అనేక పాంచభూతాత్మికమైన వస్తువులు మనకు కనిపిస్తున్నాయి. అనగా ఇవన్నీ ప్రత్యక్షమై మన ఈ ఇంద్రియములకు అనుభవం అవుతున్నాయి. కానీ ఆత్మ అనునది ఇంద్రియములనే ప్రకాశింపచేయునది, ప్రవర్తింపచేయునది. పంచభూతాత్మకమై ఎదురుగా కనపడే వస్తువు కాదు కనుక అది ప్రత్యక్షం అని అనలేము. పోని ఆత్మ అనగా అది ఎప్పుడో ఎక్కడో ఎప్పటికో లభించేదా? కాదు. అది అనుభవమే స్వరూపముగా గల నీకంటే నాకంటే వేరైనది కాదు. అందుచేత దానిని పరోక్షము అని అనుటకు వీలు లేదు. అందుచేత దానిని అపరోక్షానుభవం అని అంటున్నారు. అదియే జ్ఞాత, జ్ఞానము, జ్ఞాతృత్వము. జ్ఞాత అంటే పర్సీవర్, జ్ఞానము అంటే ఆబ్జెక్ట్, జ్ఞాతృత్వము పర్సెప్షన్. తెలుసుకొనవాడు, తెలుసుకొనబడినది, తెలుసుకొనుట. నోవర్, ఆబ్జెక్ట్ టు బీ నోన్, ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ అగుచున్నది. అనుభవం, ఎరుక, ప్రతిపత్తి. ఎక్స్పీరియన్స్, నోయింగ్, రిఫ్లెక్టింగ్ ఎగ్జిస్టెన్స్ అను మూడింటితో కూడుకొన్న సాక్షి చైతన్యమే అపరోక్షానుభవం యొక్క స్వరూపం. అట్టి సాక్షి చైతన్యమే ఈ జీవుడు. ఆ సాక్షి చైతన్యము అహం, నేను అను భావన కలిగి ఉన్నప్పుడు పురుషుడు లేక ప్రమాత అని అంటున్నాం. ఆ సాక్షి చైతన్యము ఉపాధి పట్ల వృత్తి కలిగి ఉన్నప్పుడు అట్టి స్థితిని సంవిత్తు అని పిలుస్తున్నాం. శుద్ధ సంవిత్ అను ప్రయోగించినప్పుడు మనం శుద్ధ చైతన్యమునే ఉద్దేశిస్తున్నాం. అట్టి సంవిత్తు పదార్థముల పట్ల దృష్టి కలిగి ఉన్నప్పుడు అట్టి పదార్థాకర్షణములను లేక దృశ్యాకర్షణములను విషయములు అని చెప్పుకుంటున్నాం. ఆ సంవిత్తును పరమార్థ సంవితుడు అని కూడా అంటున్నాం. అనగా 1. సాక్షి చైతన్యం వృత్తిరహితము శుద్ధ తత్వము అగు ఆత్మ. ఆత్మయే ఈ జీవుని వాస్తవ స్వరూపము. 2. సాక్షి చైతన్యము ప్లస్ నేను అను ఆ భావన, అహంకార భావన. అదేంటి అంటే పురుషుడు ప్రమాత. పురుషుడు అంటే మ్యాన్ అని కాదు, ఏ జీవైనా పురుషుడు ప్రమాత. 3. సాక్షి చైతన్యము ప్లస్ నేను అను భావన ప్లస్ ఉపాధి పట్ల వృత్తి. దీన్ని సంవిత్తు అంటారు. 4. సాక్షి చైతన్యం ప్లస్ అహం భావన ప్లస్ ఉపాధి పట్ల వృత్తి ప్లస్ ఇంద్రియములకు ప్రాప్తిస్తున్న పరమార్థ జ్ఞానం, పరమార్థ సవితుడు విషయములు. ప్రతి శాస్త్రంలోనూ కొన్ని సాంకేతిక శబ్దములు ఉన్న విధంగానే ఈ శాస్త్రంలో కూడా శుద్ధతత్వము, సాక్షి చైతన్యము, పురుషుడు, ప్రమాత, సంవిత్తు, విషయములు, జీవుడు ఇత్యాది శబ్దములు ఉపయోగించబోతున్నాం. ఈ శబ్దముల అర్థముల ముందు మరికొంత వివరించబడుతున్నాయి.